ఎక్కడికి వెళ్ళావమ్మా? నేనెక్కడికెళ్తానత్తయ్య? కొండంత ఆశతో అందరినీ వదిలేసి ఇక్కడికొచ్చిన దాన్ని ఇంకెక్కడికి వెళ్తాను? చెప్పండి అత్తయ్య, రేఖ చేసి తప్పేంటి? ఇప్పుడు నేను చెప్పే నిర్ణయం మారదు. నాతో పాటే ఇక్కడే మా ఆయనకి రెండో భార్యగా రేఖ ఇక్కడే ఉంటుంది. అది ఎప్పటికీ జరగని పని. జరిగి తీరుతుంది జగదీశ్వరి. నీకు తెలుసు కదా అది దానికెంత పొగరో. నువ్వే చాలాసార్లు దాన్ని తిట్టావు. అది ఇంటి కోడలని తెలియక తిట్టాను. తెలిసిన తర్వాత మీలా రేఖ చేత చాకరీ చేయించుకునే రాక్షసుని కాను. నా బంగారు తల్లి, ఎంత మంచి మనసమ్మా నీది. నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు, మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. అక్క, ఈ విషయం గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది? మీకు మాకు పట్టలేదు, అందుకే ఇడిపోదాం అండి. అంతేగా. నువ్వు మా ఇంటి విషయాల్లో తల దుర్చితే నీ తల ముక్కలైపోతుంది. జాగ్రత్త. ఈవిడ పరాయిది ఎందుకు అవుతుంది జగదీశ్వరి? మీకు వసుంధరాదేవి ఎలాగో ఈవిడ మాకు అలాగే. నీకెలా చెప్తే అర్థం అవుతుంది? అత్తయ్య, మీరెందుకు అత్తయ్య వీళ్ళని బతిమాలుతున్నారు? మనుషుల విలువ వాళ్ళు ఉన్నప్పటికంటే వాళ్ళు లేనప్పుడే అర్థమవుతుంది. అక్క, ఆయనకి చట్నీ వడ్డించు. చట్నీ వేయలేదని మొహం మార్చినట్టున్నారు. అదేం లేదులే రేఖ. ఏమండి, చట్నీ కావాలా? నాకొద్దు. అయ్యయ్యో, అదేంటి బాబు తినకుండా లేచి వెళ్ళిపోతున్నావేంటి? టిఫిన్ చెయ్యి. ఆహా, ఆ ఊళ్ళే ఇక్కడ టిఫిన్ చేస్తుంటే అక్కడ కూర్చుని చూసి ఏడుస్తుంటే ఇక్కడ ఎంత బుద్ధి అద్ది. యాదవసంత అని. జగదీశ్వరి, నా వేపరాలు కొట్టడానికి నీకెంత ధైర్యం? ఇయ్యపురాల ఈ తాకుల కట్ట. ఇంతకాలం పోనీలే కుటుంబం విడిపోతుంది అలా కాకూడదని కోరుకున్నాను. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఇంకా నేనెందుకు తగ్గుండాలి? ఇప్పటికే కొంతమంది అమాయకుల కోసం నేను చాలా తగ్గాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. అమ్మా, వేళతో మనకి పనేంటి? వాళ్ళతో మనకి పని లేదులే అనుకుంటే ఊరుకుంటారనుకుంటున్నారా? ఊరుకోరండి. ఇలాంటి వాళ్ళని పోనీలే అని వదిలేయకూడదు. వదిలేక ఏం చేస్తావే? రేఖ ప్లీజ్, అయిన గొడవలు చాలు. నువ్వు ఊరుకో అక్క, ప్లీజ్. దీని నోరెంటూ లేస్తుంది. దీని సంగతి చూస్తాను. ఏయ్ రేఖ, పిచ్చి పిచ్చిగా వాగకు. నాలుగు చీరేస్తా. నోర్మై. క్షణానికో అబద్ధం, రోజుకో వేషం మార్చి నువ్వేంటి నన్ను బెదిరించేది? ఇవాల్టి నుంచి మీరు వేరే, మేం వేరే. థాంక్ గాడ్, ఇదంతా కళ. నిజమైతే ఈ ఇల్లు, ఇంట్లోని మనుషులు నో, అలా ఎన్నటికీ జరగకూడదు. అలా జరగని మనం. ఇప్పుడు ఆవిడ గారికి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మాయికి సృహ వస్తే మా పరిస్థితి ఏంటి? మా గతి ఏంటి? నువ్వు ఊరుకో చెంచలక్ష్మి. మీకు దారి దిక్కు అన్నీ నేనే. ఆ మాట అన్నారు చాలు. కొంచెం టీ ఇస్తారా? తెస్తాను బాబు. ఏమంటున్నారు ఆవిడ గారు? ఏమైందట? లో బీపీనా లేకపోతే ఏమన్నా రోగమా? అమ్మా, ఇది మరీ బాగుంది. ఎలా ఉంది అని అడగడం కూడా తప్పే. ఏ నేనన్నదట్లా తప్పే ఉంది, నువ్వు చేసిందట్లా తప్పే ఉంది. నేనేం చేశాను? అదే సొంత పెళ్ళాన్ని పట్టుకొని ఏదో నిజంగా పని మనిషిని పట్టుకున్నట్టే తెగ గింజుకుంటున్నావే.